శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్లే భక్తులకు రహదారి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు సొంత వాహనాలు, బస్సుల్లో శ్రీగిరికి చేరుకుంటారు. ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షల మంది భక్తులు రాకపోకలు సాగించే ఆత్మకూరు శ్రీశైలం రహదారి గోతులతో నిండిపోయింది. రహదారికి ఇరువైపులా వేసిన మట్టి కొట్టుకుపోవడంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే కష్టంగా మారుతోంది. శ్రీశైలం రహదారి దుస్థితిపై మా ప్రతినిధి శ్యామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి ఇది. ప్రస్తుతం మనం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీన శివరాత్రి జరగనుంది. ఈ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇంతమంది భక్తులు వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఈ మార్గంలో మనం ఈ నల్లమల అటవీ ప్రాంతంలోని ఈ మార్గం మనం చూస్తున్నాం. ఈ మార్గంలో ఏ విధంగా గోతులు పడి ఉన్నాయో మనం చూడొచ్చు. ఈ చాలా ప్రాంతాల్లో ఒక చోట రెండు చోట్ల కాదు, ఈ కొద్ది దూరంలోనే దాదాపు 15-20 గోతులు మనకు కనిపిస్తున్నాయి. అది కూడా చిన్న చితక గోతులు కాదు, చాలా పెద్ద పెద్ద గోతులు. ఒక వాహనం సాధారణంగా వచ్చి పోవాలంటే మనం చూడొచ్చు, వాహనాన్ని చాలా స్లో చేసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి వాహనాలు ఈ గోతుల్లో దిగి ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. 2 వాహనాలు ఎదురెదురుగా వస్తే గనక మరింత ఇబ్బంది కలుగుతుంది. దీనికి తోడు ఈ మధ్యనే పుష్కరాల సందర్భంగా ఈ రోడ్డుకి ఇరువైపులా మట్టిని వేశారు. ఆ మట్టి కూడా దాదాపు కొట్టుకుపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఎక్కి దిగడం అంటే చాలా కష్టంగా ఉందని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. విజయవాడ నుంచి వస్తున్నాను నేను. ఎప్పుడు అటు వెళ్ళేవాడిని, ఈసారి రూట్ చూద్దామని వస్తున్నాను. దోర్నాల ఆత్మకూరు రోడ్డు ఎక్కడ అన్ని గోతులే, మొత్తం అన్ని గోతులే. అసలు 40-50 మించి రాలేకపోతున్నాము. ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. సైడ్ అసలు దిగేదానికి లేదు. లారీ ఏదైనా వచ్చిందా హారిబుల్ సిచ్యువేషన్. రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నేను కర్నూలు నుంచి శ్రీశైలం విజయవాడ వెళ్ళే రోడ్డు అమరావతి రోడ్డే, కానీ బట్ ఇది అంతా రోడ్లన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. గోతులు, విపరీతమైన స్పీడ్ బ్రేకర్స్. శివరాత్రి రద్దీ ఎక్కువ ఉంది, బట్ దానికి తగినట్టుగా రోడ్ అయితే లేదు. అదే టార్లింగ్లు, గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్. చెట్లు సైడ్ పోతే చెట్లు కొట్టుకుంటున్నాయి, అద్దాలు పడిపోతున్నాయి. మా చేతి నుండి కట్టిస్తున్నాం, అద్దాలు పడిపోతాయి. అంటే అంతా గుంతలు పడిపోయింది కదా సార్. మట్టి నిలవడం లేదు. సైడ్ దిగాల, ఖచ్చితంగా పోవాలి, బండి ఎదురు వస్తాయి. అదే ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఘాట్ సెక్షన్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత ఇబ్బంది పడుతున్నాం. అంతా గుంతులే సార్, రోడ్డు సరిగ్గా లేదు సార్. అంతా గుంతులు సార్. సింగిల్ రోడ్, పాయింట్ రోడ్డు. 2 బండ్లు పాస్ కావు. నువ్వు దిగంటే నాన్న దిగల్లా, నాన్న దిగంటే నువ్వు దిగల్లా. ఒకరొకరు స్పీడ్లో ఉంటారు. పొరపాట్లు ఏం లేదు, ఆయన దిగలేదంటే కొట్టుకొని ట్రాఫిక్ జామ్ కొట్టుకుంటారు. అంతా ఆడే, వాళ్ళ పీనిగులంతా ఆడే. ట్రాఫిక్ అంతా జామ్ అక్కడే ఇక్కడ తెల్లవారిదాకా పోలీసు వాళ్ళు వచ్చేదాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సార్. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ చేసి ఆ బండి ఆ పక్క పెట్టి ఈ బండి ఈ పక్క పెట్టినప్పుడు అప్పుడు ట్రాఫిక్ ఓపెన్ అవుతుంది సార్. రోడ్డు బాగాలేదు సార్, ఇది చాలా ఇబ్బంది ఉంది. ఈ గుంతలలో సైడ్ తీసుకోవాలంటే ఏదైనా ఎదురుమల్ల అయితే యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. గుంత తప్పియాలంటాం, బండి ఎదురుగా చక్కగా వచ్చిందంటే కానీ చాలా ప్రాబ్లం అయిపోయింది. సైడ్లు దిగెక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది అమరావతి రోడ్డే సార్, ఇది డబుల్ రోడ్ ఉండాలి సార్ లెక్కెంబడి. మామూలుగా అయితే ఈ రోడ్డు డబుల్ రోడ్ ఉంటే ఇబ్బంది ఉంటుంది. శివరాత్రికి కొంత సమయం ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్గంలో కొంత రిపేర్లు కానీ లేదా రోడ్డుకి ఇరువైపులా కొద్దిగా మట్టిని కానీ వేస్తే కొద్దిగా మేలని చెప్పి వాహనదారులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.